ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మీ అందరూ గమనించాలని, ముందుగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి శతకం ఒకటి ఉంది. ఈ ఊరికి పేరు మీదే దూర్జటి కవి గారు ఒక శతకాన్ని రాశారు. దాని పేరే శ్రీకాళహస్తీశ్వర అనే మహత్యం. ఆ పేరులోనే ఉంది శ్రీకాళహస్తి. అలాంటి దగ్గర జరుగుతుంది సభ. చూడండి, శ్రీ అనేది ఎరికే, కాళ అనేది ఎరికే, హస్తి అనేటువంటిది అధిష్టాన ఎరుక. మీకు అది వివరం చెప్తామని. ఈ మూడు ఎరుకల్ని తలక నిరసించేటువంటి సభ ఇక్కడ జరుగుతూ ఉంది. వాస్తవంగా శ్రీకాళహస్తి అనేటువంటి ఈ మందిరం ఉంది, దాన్ని మనం పబ్లిక్లో నిరసించకూడదు. అంటే ఏంటో తెలియాలి. అలాంటి దగ్గర ఈ సభ జరుగుతున్నందుకు చాలా అదృష్టం మనకి. ప్రారంభంలో పూర్వోత్తరాలు అనే 2 భావాలు ఉంటాయి. ఆ పూర్వోత్తర భావాల్లో 2 భావాల్లో మొట్టమొదటిది ఏంటంటే, శ్రీ అంటే సాలిపురుగు అని అర్థం, కాళ అంటే పాము అని అర్థం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఇది పూర్వభావం. దీనికి దూర్జటి కవి గారు రాజు దగ్గర ఉండి కూడా ఆయన భయం లేకుండా జ్ఞాన మార్గంలోని కాస్త వైరాగ్యం చెంది రాసినటువంటి పద్యం. ఇందులో శతకం అంటే 100 పద్యాలు ఉంటాయి. ముఖ్యంగా దాంట్లోని 3 పద్యాలు నేను స్కూల్ టైంలోనే చెప్తే కనుక దానికి మొదటి ప్రైజ్ ఇచ్చారు. అంటే ఆ పద్యాలకు అప్పుడు అంత గొప్ప విలువ ఉండేది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, రాజుల్ మత్తుల్, రాజుగారి ఆస్థానంలో ఉండి కూడా కవి రాస్తున్నటువంటి ధైర్యంతో, రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నంబోజా చతురంతియాని తొలగి పోసాదులు వ్యధబీజంబుల్ తదపేక్ష చాలు పరిస్థితిని పొందిన జ్ఞానలక్ష్మి మమ్మీ దయతో శ్రీకాళహస్తీశ్వర అని రాశాడు ఆయన. చూడండి, అక్కడే సభ జరుగుతూ ఉంది. అంత ఘనమైనటువంటి పద్యంలో నుంచి చెప్పినటువంటి దాన్ని కూడా మనం నిరసించేటువంటి సాంప్రదాయం మనం. అంటే రాజులంటే ఎవరు? ఏదైతే అధిష్టానంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది రాజు. దానికి మనకి నరసన్నపేట ఆశ్రమంలో ఉన్నటువంటి మన దుర్గానంద సరస్వాముల వారు రాసినటువంటి పూజా విధానం ఉంటుంది. ఏమని? జ్ఞానాజ్ఞాన ప్రజ్ఞానము మానితముగా పీఠమును మరియార పరిస్థితి. ఆ ఏనుగు అనేటువంటి నేను ఆయన రాస్తున్న పద్యం, జ్ఞానాజ్ఞాన ప్రజ్ఞానము మానితముగా పీఠమును మరియార పరిస్థితి, మేనందంతఃకరణము నేనుండమర్చినానా నే 4 కోళ్ళన్. ఏంట 4 కోళ్ళు? అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అంతఃకరణతో సహా అన్నీ అమర్చేశాడంట. దయచేసి నా స్వామి కూర్చుండు. అభ్యాసం ఉన్నటువంటి వారైతే పటం వైపు చూసి పూజ చేయొచ్చు. కాస్త ఆలోచన చెయ్యండి. ఆ పద్యం ఆ అయ్యగారు ఎక్కడ చెప్తున్నాడు? జ్ఞాన అజ్ఞాన ప్రజ్ఞానం అన్నాడు. జ్ఞానము అజ్ఞానము ప్రజ్ఞానము ఆదితముగా పీఠమును మరియార పరిస్థితి. దాని మీద కూర్చోవాలంటే గనుడు ఎంతవాడు అయి ఉండాలి? ఆ పీఠం మీద ఎలా కూర్చుంటాడు అయ్యగారు? ఏ గురువు కూర్చోగలుగుతాడు దాని మీద? నువ్వెట్టు కూర్చోబెడతావు అసలు? జ్ఞాన అజ్ఞాన ప్రజ్ఞానము మానితముగా పీఠమును మరియార పరిస్థితి, మేనందంతఃకరణము నేనుండమర్చినానా నే 4 కోళ్ళన్. దయచేసి నా స్వామి కూర్చుండు. ఇంకా ఏం మిగిలిపోయిన నా దగ్గర? గుణమూలెల్లా గూర్చి మణిసింహాసంబోను పనిబోని బిగియిస్తే అహమస్మి రెండిటిని, ఏనుగులుగా చేసి వాటిని దుముకుటకు తమ చరణ దొయ్యమును సింగములుగా చేసినాడా ఘనము కొంచెము గాని సద్గురు నే 4 కోళ్ళన్. దయచేసి నా స్వామి కూర్చుండు అనే అశరీర గురువుకి స్థానం అలా చెప్పారు. అక్కడ కూర్చోబెట్టగలగాలి. మరి జ్ఞానము అజ్ఞానము ప్రజ్ఞానము విజ్ఞానము ఇవన్నీ కూడా నీకు నిరసన అయితే కనుక కూర్చోబెట్టగలుగుతావు అక్కడ. అందుకే గుణముల గురించి దీక్ష వారు ఏమంటారు? గురువు వెంట తిరిగి గుణహీనతను బాపి విమల బోధ ఎరిగి విమలుడగుచు. ఏమెరగాలి? విమలుడు అవ్వాలంటే విమల బోధ ఎరగాలి. విమల బోధ అంటే ఏంటి? మలినం లేని బోధ.
మలినం లేని బోధ అంటే ఏంటి? అశరీరులు చెప్పినటువంటి పరిపూర్ణ బోధ. విమల బోధ నెరిగి విమలుడగుచు మనసు నిలుపుకొనుటే ఘనమగు శుశ్రూష. మీరు ఇంతవరకు ఏం శుశ్రూషలు చెప్పారు? స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు చెప్పారు పూర్వభావంలో. ఆయన ఏమంటున్నాడు? మనసు నిలుపుకొనుటే ఘనమగు శుశ్రూష. మరుగులెన్ని తెలిసి గురువురేణి వలన అరైవలియా అంటాడు. మరి గురువురేణి వలన అరైవలి అనేటువంటి మాటని కృష్ణదేశ ప్రభులాడు అన్నాడు. అనుమానం ఉంటే నువ్వు అరయము అంటాడు. రాసైతే వేసుకో చూసుకో తార్కాణం అంటాడు. కాబట్టి అటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు శతకంలో ఆయన రాజుగారి ఆస్థానంలో ఉండి కూడా రాస్తుంటే రాజుల మత్తులు అంటున్నాడు. వారి సేవ అంటే రాజులు చేసే సేవ నరకం ప్రాప్తిస్తుంది అంటున్నాడు. నరకప్రాయంబు వారిచ్చు నంబోజ చతురంతయాన్ని తొరగి భూసాదులు. తొరగాలంటే గుర్రాలు, ఏనుగులు, వజ్రాలు, వైడూర్యాలు, వారు ఇచ్చిన భూషణాలన్నీ కూడా వ్యధబేజాలను ఆయన తదపేక్ష చాలు పరితృప్తిని పొందున్. చిన్నదైనటువంటి అపేక్ష నీకు జ్ఞానలక్ష్మితో ఉంటే ఇవన్నీ నీకు చేకూరుతాయి అని రాజు దగ్గర ఉండి రాసి ఒప్పుకుంటారా? వారు వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి, వారు ఘనంగా విచారణ చేశారు కాబట్టి ఆయన రాసినటువంటి ఆ పద్యాన్ని వాళ్ళు కూడా ఆస్వాదించగలిగారు. ఇంకొక మాట రాస్తాడు. అంటే మీ అందరికీ ఎందుకు చెప్పేస్తున్నా అంటే, శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి ఊరిలో ఉన్నాం మనం. ఆ ఊరికి ఒక విశిష్టమైన విశేషం ఉంది. ఆ విశేషంలో అర్థం ఉంది. ఆ అర్థంలో పరమార్థం ఉంది. ఆ పరమార్థంలో అంతరార్థం కూడా ఉంది. కాబట్టి ఆయన ఏమంటాడు అదే పద్యంలో? అంతా మించి తలంచి చూచిన నరుండెట్లా టెరింగింది సదా కాంతల పుర్తులు నర్దముంతను నెక్కంబొంచి మోహాన భ్రాంతి చెంది చరించగాని పరమార్థం పైన ఎందు తా చింతాకంతి చింత నిలపడు కదా అంటాడు. చింతాకంటే ఆకుల్లో చిన్న ఆకు. అంతా మిథ్య తలంచి చూచిన అంటే అంతా మిథ్యని జనమందరికీ తెలుసు. కృష్ణదేశంలో అన్నట్టు జనులని దేవుడు ఎవరికి కనరాడని జనం కూడా అనుకుంటున్నట్ట. ఏంద్రవై ప్రసాదాలు పెడతాం అన్ని పెడతాం కానీ దేవుడు అనేవాడు ఎవరికి కనవాళ్ళు ఎప్పుడు అని జనం కూడా అనుకుంటున్నారట. జనులని దేవుడు ఎవరికి కనరాడని. నామ రూప కర్మ జననములు గణినతనికి లేవని ఈ జనవాక్యము బయలుకెప్పుడు సహజాము వినరా అంటున్నాడు. అంటే ఎన్ని సామ్యాలు చెప్పాలో అన్ని సామ్యాలు మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన ఏమంటుండే అంతా మిథ్య తలంచి చూచి నరుణ్ణెట్లో డెరింగి నరుడు అనే మాట ఆయన కూడా వాడాడు. కాబట్టి మీ అందరూ కూడా గమనించాలి. జ్ఞాన మార్గానికి పరిపూర్ణ మార్గానికి వ్యత్యాసం గమనించాలి. అంతా మిథ్య తలంచి చూచి నరుణ్ణెట్లో డెరింగి సదా కాంతల్ పుర్తులు అనే మాట వాడాడు. నర్దముంతను నిక్కంబొంచి మోహార్ణం భ్రాంతి చెంది చరించుగానే అంటే నిజమైనటువంటి అర్థాన్ని మరిచిపోయి ఈ అనాత్మ జాడ్యంలో తిరుగుతున్నారే గాని పరమార్థమైన నీ యందు తా చింతాకంతియు చింత నిలపడ కదా అంటాడు. శ్రీకాళహస్తీశ్వర అనే మగ్గులను రాస్తాడు. అయితే ఈ శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు అనేటువంటి దాన్ని ఆయన ఇంకో పద్యంలో వివరించాడు. ఏ వేదము పఠించలోత, లోత అన్నా సాలిపురిగే, శ్రీ అన్నా సాలిపురిగే ఆయన ఉద్దేశం. ఏ వేదము పఠించలోత భుజగం బే శాస్త్రములు చూచ. భుజగం అంటే పాము, అక్కడేమన్నాడు పావుని కాల అన్నాడు. తానే విద్యాభ్యాసం పునర్చ కరి, కరి అంటే ఏనుగు, అక్కడేమన్నాడు శ్రీకాళ హస్తి అన్నాడు. హస్తి అన్నాడు. చంచే మంత్రం మోహించే, చెంచుడు ఏ మంత్రం చదివాడు? బోధావిర్పణదానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవాశక్తియే కాక జంతు తతికింది అంటాడు. ఆ విధంగా ఈ శ్రీకాళహస్తి అనేటువంటి ఈ ఊరికి, ఈ శ్రీకాళహస్తీశ్వరం అనేటువంటి ఊరికి అంత ఘనమైనటువంటి వ్యవహారం ఉంది. ఇది పూర్వభావం. మరి అచల పరిపూర్ణ సిద్ధాంతంలోకి వస్తే శ్రీ అంటే ఎవరు? అప్పుడే జ్ఞానాజ్ఞానములతో కూడుకొని విద్యావిద్యలతో కూడుకొని ప్రపంచంలో ఉద్భవించినటువంటి శ్రీ అనేటువంటి సాలిపురుగు అనే గుర్తెరిగే జ్ఞానము అనాత్మ అనేటువంటి గూడును అల్లుకుంది. అల్లుకున్న తర్వాత తనను తాను విస్మరించింది, మర్చిపోయింది. మరుపు సహజం దానికి. ఇక అందులోనే తిరుగుతూ ఉంది గుర్తెరిగే జ్ఞానం అనాత్మలోనే. అందుకు శివరాం తీశారు ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నాడు. ఎవరికైతే తన యందు తనకు ఆత్మానాత్మ అనేటువంటి వివేకం చక్కగా తెలుస్తుందో
వారికి అనాత్మ జాటి ఉండదనేటువంటిది ఆయన అభిప్రాయం. గురుబుద్ధి ఇరిచేస్తా అంటాడు అయ్యగారు.